కొంచెం ఎన్నికి తీసుకురావా మురళీ నాయక్ అర్థం లేదు కదా రెడీ మరణం ఈరోజు భారత జాతి యావత్తు శోకిస్తూ ఉంది. అతని త్యాగం తమ్ముడు ఈ దేశం ఈ జాతి మర్చిపోదు. ఈ కుటుంబానికి ప్రభుత్వాలే కాకుండా మనమందరం కూడా అండగా ఉండాలి. నెక్స్ట్ ఈ మీడియా కవరేజ్ అనేది కొంచెం ఆ టెంట్ కింద పెట్టిస్తే మీరు ఇది గ్యాప్ వస్తుంది. ఇదే లాస్ట్, ఇది అయిపోతానే అక్కడ పంపించారు. గొప్ప దేశభక్తుల్ని కోల్పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇది ప్రేరణ. దేశం ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి రంగా డ్యూటీ ఎక్కడ ప్రేరణ కలిగింది. మీకు ఎక్కడ మురళి ఈ కుగ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కూడా ఇంత గౌరవం దక్కదు. లక్షల మంది ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఈ బాధలో కూడా ఆ గొప్పతనాన్ని మీడియా మిత్రులు కూడా అట్లా కొంచెం ముందుకు పోతే మంచిది. సహకరించండి మాకు, ఇక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ లేకుంటే బాగుంటుంది. ఉండి కూడా తల్లిదండ్రి శోక సంపదలో ఉండి కూడా అటువంటి గొప్ప కొడుకుని కన్నామేని వాళ్ళకి ఆ తృప్తి ఈ బాధలో కూడా వాళ్ళకి అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ఒక స్వాతంత్ర సమరయోధిని కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఈ దేశాన్ని అనుక్షణం రక్షించేటువంటి వీరమరణం పొందినటువంటి ఆ కుటుంబానికి ఆ కుటుంబం తరఫున 1,00,000 రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. డబ్బుతో కొనవలేము, కానీ ఈరోజు అందరూ కూడా కేవలం ప్రభుత్వాలే కాదు అందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలి. మీకు ఒక మురళినే కాదు కొడుకు, మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని వాళ్ళకి ధైర్యం చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని. ఏది ఏమైనా ఇతని త్యాగం వృథా కావద్దు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చివరి ఉగ్రవాదిని కూడా ఏరివేసేంత వరకు ఏరివేస్తేనే ఇతని ఆత్మకు శాంతి కలుగుతుంది. రామ వచ్చే నిలబడద్దు సార్. చేయండి దేశం కోసం సిపాయిగా వెళ్ళి నీ ఘన విజయం నాకు ఎప్పుడు నా అనుకోలేదు. నేను కలర్ అనుకోలేదు. ఏమో అనుకుంటే నీ ఆర్మీ డ్యూటీ అంటే నేను ఏమో అనుకుంటే ఇది ఇంత గొప్పగా విన్నాం, ఇది ఇంత గొప్పగా నీ గురించి శ్రద్ధాంజలి అవుతుందని నేను అనుకోలేదు. ఒంటరిగా పుట్టి ఒంటరిగా వెళ్ళిపోతే రాము పోరాటం చేసి. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా
వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం